ఈ తెగుళ్ళు ఆశించిన తర్వాత మనము చేపట్టే చర్యలు, నివారణ చర్యలు ఏవైతే ఉంటాయో అవి కొద్దిగా తాత్కాలికం అన్నమాట. సో ఈ నేల ద్వారా ఆశించే తెగుళ్లను మనము మొదటి నుంచి ఆది నుంచే వీటిని ఏ పంట దశలో అయితే చేపట్టాల్సిన కొన్ని పద్ధతులు ఉంటాయో ఆ దశలోనే, ఆ కాలంలోనే ఈ పద్ధతులు అనేటివి పాటించాలి. ఈ నేల ద్వారా వ్యాపించే తెగుళ్ల నివారణకు మనకు వేసవి కాలం అత్యంత అనుకూలమైనది. ఎందుకంటే ఈ వేసవి కాలంలో మనకు ఈ మన పంట పొలాలు అనేటివి పంట కోత తర్వాత మనకు ఖాళీగా ఉంటాయన్నమాట. అలాంటి పరిస్థితుల్లో మనం ఏంటంటే ఈ నేల ద్వారా వ్యాపించే తెగుళ్ల నివారణకు చేపట్టవలసిన పనులు ముఖ్యంగా మనకు ఈ లోతు దుక్కులు చేసుకోవడము, లేకపోతే పంటల అవశేషాలను నిర్మూలించడము, సాయిల్ సోలరైజేషన్ అంటే నేలను సూర్యరశ్మీకరణం చేయడం వంటివి చేపట్టడానికి ఇవి అనుకూలమైన కాలం అన్నమాట. కాబట్టి ఈ వేసవి కాలంలో లోతు దుక్కులు అనేటివి చేసుకోవాలి తప్పనిసరిగా. అదేవిధంగా నేలను సూర్యరశ్మీకరణం చేసుకోవాలండి.